హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జిమ్కి వెళ్ళడానికి డబ్బులు లేవా? డంబుల్స్ కొనాలంటే ఖర్చు ఎక్కువ. అయితే ఈ వీడియో నీకోసమే. ఈరోజు ఇంట్లోనే సిమెంట్ డంబుల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. చాలామందికి ఒకే ప్రాబ్లం ఉంటుంది బ్రో. మోటివేషన్ ఉంది, డిసిప్లైన్ ఉంది, కానీ ఎక్విప్మెంటే లేదు. అందుకే చాలామంది జిమ్ స్టార్ట్ చేయకముందే ఆగిపోతారు. అందుకే నేను డిసైడ్ అయ్యా, ఈరోజే ఇప్పుడే ఇలానే స్టార్ట్ చేయాలనుకుని. నో ఎక్స్క్యూజ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇట్స్ ఎనఫ్. అంటే మన దగ్గర ఏముంటే అదే మనకు సరిపోతుంది, దాంతోనే చేసి చూపిద్దాం మనం. ఫస్ట్ అయితే బాక్సెస్ అయితే ఎత్తుకోండి, ఇలాంటి షేప్ కలర్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి బాక్సెస్. మళ్ళీ సిమెంట్, ఇంకా జెల్లీ, ఇంకా ఇసుక, మళ్ళీ ఎంత కావాల్సిన వాటర్. పైప్ అయితే ఎత్తుకో, అదంతా మిక్స్ చేసుకో. ఇంకా పైప్ సెంటర్ లో ఒక మొల్ల అయితే కొట్టు. అదైతే బాక్స్ సెంటర్ లో అయితే పెట్టుకో. ఇదైతే ఎత్తుకోపోయి డ్రై లో పెట్టు. 24 hours పక్కా 24 hours అయితే ఉండాలి. 24 hours తర్వాత అయితే బ్లేడ్ ఎత్తుకొని స్లోగా అయితే బాక్స్ అయితే కోయండి. నేను డంబుల్ షేప్ అయితే ఇలా చేస్తాను, ఇలా సూపర్ అయితే వచ్చింది. మళ్ళీ వాటర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కి 1 hour కి ఒకసారి అయితే పోస్తాను. డంబుల్స్ లో అయితే 1/2 inch పైప్ పెట్టినాం. ఇప్పుడైతే 1 inch పైప్ నీకు హ్యాండ్స్ కి ఎంత గ్రిప్ ఉందో అంత అయితే కట్ చేసుకో. ఇలా పైప్ లోకి అయితే వేసి ఫుల్ అయితే గమ్ టైట్ గా అయితే వేయాలి. నేనైతే పైప్ అయితే యూజ్ చేసిన. నేనైతే వన్ సైడ్ 2.5 kg పెట్టినా. 2.5 2.5 కాబట్టి 5 kgs అయితే వచ్చినాయి. కొంచెం 27 grams అయితే ఎక్కువ వచ్చింది. అయినా మనం అనుకునేంత రాదు కాబట్టి కొంచెం లైట్గా అయితే ఎక్కువ వచ్చింది. నాదైతే డంబుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే. నేనైతే నా హ్యాండ్కి సరిపోయేంత డిస్టెన్స్ అయితే పెట్టుకున్న పైప్ అయితే. డంబుల్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, షేప్ కూడా బాగుంది. లిఫ్ట్ చేయకైతే వేరే లెవెల్గా ఉంటుంది. ఇదైతే ఈ డంబుల్ అయితే 2 kgs. మనమైతే ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో వీడియో కానీ. ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎలా బిల్డ్ అయితే ఉందో. నాకైతే వేరే లెవెల్ హ్యాపీనెస్ అయితే అవుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. खत्म, बाय बाय, टाटा.